ఫ్రెండ్స్, వంకాయలతో మనం చాలా రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అన్ని కూరగాయల్లోకెల్లా ఎక్కువ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోగలిగింది కూడా ఒక వంకాయతోనే. ఎలాంటి వంకాయతో మనం చాలా కమ్మగా చేసుకుంటుంటాం కదా! అలా కాకుండా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు, కొంచెం నోరు బాగోలేనప్పుడు ఇలాంటి రెసిపీనైతే ట్రై చేసి చూడండి. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. అందుకోసం నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని, కాస్త ఉప్పు వేసుకొని, వంకాయలని ఇలా గుత్తి వంకాయకి కోసినట్లుగా 4 ముక్కలుగా అయితే కోసుకున్నాను. ఇలా వేసుకొని నీళ్ళల్లో ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. దీనికోసం నేను ఒక వెల్లుల్లి, 2 ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని, అందులో కాస్త జీలకర్ర, పసుపు, ఉప్పు కూడా వేసుకొని, కాస్త కారం కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం మీరు వేసుకోవచ్చు. ఈ కర్రీ పేరు వంకాయ ఉల్లి కారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలని నీళ్ళల్లోంచి తీసుకొని, ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వంకాయల్లోకి ఇలా గుత్తి వంకాయలకి ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగా మొత్తం వంకాయలు మొత్తానికి ఈ మసాలాని కూరుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్‌లో. ఇప్పుడు ఈ వంకాయలన్నింటికి ఇలాగే మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్‌లో ఉన్న మసాలాని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ పడుతుందండి. ఇందులో మనం వాటర్ పెద్దగా వెయ్యం కాబట్టి వంకాయలు వేగడానికి అవసరమైన ఆయిల్‌నైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. తర్వాత ఆయిల్ కాగాక మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలనన్నింటిని ఇలా ప్యాన్‌లో వేసేసుకోవాలి నీట్‌గా. ఇవన్నీ ఆయిల్‌లో మంచిగా కలిసేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా ఇలా నీట్‌గా అమర్చేసుకోవాలి వంకాయలని ప్యాన్‌లో. తర్వాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం నీట్‌గా వేసేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ మొత్తం మసాలాకి, ఆయిలు మొత్తం పట్టుకునేటట్టు వంకాయలకి మొత్తం కలిసేటట్టుగా ఇలా నీట్‌గా గరిటెతోటి కలుపుకోవాలి. మనం వేసిన మిక్స్చర్ అంతా ఆయిల్‌లో నీట్‌గా మిక్స్ అయిపోయి వంకాయలంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు ఇష్టపడే వాళ్ళకైతే ఎప్పుడు ఒకే వెరైటీ లాగా గుత్తి వంకాయ కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా నీట్‌గా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటూ అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఉడికిపోయాక ఇలా అయితే స్ట్రక్చర్ వస్తుంది. వంకాయలు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఒకవేళ మీకు కనుక వంకాయలు ఇంకా ఉడకనట్లయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని సిమ్‌లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు. అంతేనండి, వంకాయ ఉల్లి కారం రెసిపీ అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా, ఘాటుగా చాలా బావుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.